బహుశా వెస్ట్రన్ మీడియా తరాలో నేపాల్లోని ఓలీ ప్రభుత్వం కూడా కాఠ్మండూలో జరుగుతున్న జెన్జెట్ ప్రొటెస్ట్ ని అణచివేయడం కోసం కొన్ని బుల్లెట్స్ కొంతమంది ప్రాణాలు తీస్తే సరిపోతుంది అని అనుకున్నట్లుంది. అయితే ఇది చరిత్రాత్మకమైన తప్పు. ఏదైతే నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ చేసిన ఈ తప్పిదం ఉందో దీన్ని సివిల్ వారికి దారి తీయడం అనేది జరిగింది. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేయడం ద్వారా అక్కడ ఉన్న యాంటీ ఇన్కంబెన్సీని, కరప్షన్ ని, అన్ఎంప్లాయ్మెంట్ ని, ఎకనామికల్ క్రైసిస్ ని కవర్ చేస్తుంది అని అంటుంది. కానీ ఈ క్రైసిస్, ఈ యాంటీ ఇన్కంబెన్సీని, ఈ ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యాప్స్ ని బ్యాన్ చేయడం అనేది జరిగిందో దీంతో ఒక్కసారిగా జెన్సెట్ యువత అంతా రోడ్లపైకి వచ్చి ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేస్తున్న శాంతియుత తరుణంలో వారిపైన టియర్ గ్యాసెస్, రబ్బర్ బుల్లెట్స్ తో వారిపైన అటాక్ చేయడం జరిగింది. దీంతో 22 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాదాపు 300 మంది క్యాజువాలిటీ చేరడం జరిగింది. దీంతో ఒక్కసారి కోపానికి లోనై ఈ యువత అంతా పార్లమెంట్ ని ముట్టడించడం జరిగింది. ముట్టడించడమే కాకుండా వివిధ మినిస్ట్రీస్ ఇంట్లను కూడా నిప్పుతో అంటించడం జరిగింది. పార్లమెంట్ లో కొన్ని ప్రదేశాలను కూడా నిప్పుతో అంటించడం జరిగింది. ఎక్కడైతే మినిస్టర్స్ దొరుకుతాడో వాళ్ళని ఉరికిచ్చి కొట్టడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న అగ్రికల్చర్ మరియు హోమ్ మినిస్ట్రీస్ రాజీనామా చేయడం జరిగింది. ఏకంగా ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ కూడా మొన్న అనగా సెప్టెంబర్ 8న తను కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితే కాదు, వాళ్ళు సేఫ్ గా వాళ్ళ ఇళ్లకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా అక్కడ మిలిటరీ చేరుకొని వాళ్ళను సేఫ్ ప్లేసెస్ కి హెలికాప్టర్ లో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ జెన్సెట్ ఎందుకు ఈ పోరాటం చేస్తుంది? ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తీసేయడం వల్ల ఈ జెన్సెట్ ఇంతలా పోరాడుతుందా, లేకుంటే దీని వెనుక అసలైన కారణం ఇంకోటి ఉందా? ఈ విషయము మనం ఈ వీడియోలో ఇంకాస్త డీప్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వీడియోలోకి ఇంకాస్త మనం ముందుకు వెళ్లే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్స్ తీసుకొచ్చినప్పుడు చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ వీడియో చాలా బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క కామెంట్స్ తెలియజేయండి. ఇక మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే జెన్జెట్ ప్రొటెస్ట్ లేదా జెన్జెట్ రివల్యూషన్ కూడా మనం దీన్ని పిలవచ్చు. అయితే ఈ ప్రొటెస్ట్ కి ముఖ్య కారణం ఏంటంటే, నేపాల్ ప్రభుత్వం కేపీ శర్మ ఓలీలో ఉన్న మినిస్ట్రీస్ ఏం చేశారంటే, నేపాల్ లో ఉన్న 26 సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, రెడిట్ లాంటి ఈ సోషల్ మీడియా యాప్స్ ఉంటాయి కదా, వీటిని దాదాపు 26 యాప్స్ ని బ్యాన్ చేయడం అయితే జరిగింది. అయితే ముందుగా ఈ యాప్స్ లో ఫాల్స్ ప్రొపగండా ఎక్కువ జరుగుతుంది. దీన్ని ఇష్టం ఉన్నట్లు వాడుతున్నారు, ఇంప్రాపరేట్ గా వాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే దీన్ని ఎలా యూస్ చేస్తున్నారంటే కరప్షన్స్ కోసము, లేకుంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ కోసము